హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సెలక్షన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్ అయితే ఈ సంవత్సరం జరిగిన మా దీపావళి పండుగది. దీపావళి 2 రోజుల ముందు అయితే ఇలా దిమ్మకైతే పెయింట్ వేపించాము. అయితే తులసమ్మ కుండీకి అయితే పెయింట్ వేపించాము, కానీ తులసమ్మ కింద పెట్టే దిమ్మకి ఎప్పటి నుంచో పెయింట్ వేపిద్దామని అనుకుంటున్నాం, కానీ వేపించలేకపోతున్నాము. అయితే ఈ దీపావళికి అయితే మాకు వీలు కుదిరింది. అయితే మా పక్కన ఆవిడ పెయింట్ వర్క్ బాగా చేస్తారు. వాళ్ళు ఈ లోపల ముగ్గులు అలాగే తులసమ్మ కుండీకి పెయింట్ వారే వేసుకున్నారు. అది చూసి నేను కూడా మా తులసమ్మ కుండీ కింద దిమ్మకి అలాగే గుమ్మ ముందు ఇలా ముగ్గులు అయితే వేయమన్నాను. అయితే ఆవిడ వేస్తానని చెప్పారు. అయితే ఇలాగైతే మా గుమ్మ ముందులో అయితే ముగ్గులు ఇలా వేశారు. అయితే తులసమ్మ కుండీ కింద దిమ్మకి అయితే ఏం డిజైన్ వేయాలి అనుకున్నారు, కానీ నాకు గోవిందనామాలంటే చాలా ఇష్టం. గోవిందనామాలు వేయమని చెప్పాను. అందుకే గోవిందనామాలను అయితే ఆవిడ చాలా అంటే చాలా చక్కగా వేశారు. దిమ్మకి ఒకవైపు దీపాన్ని, ఒకవైపు కుబేరు ముగ్గుని, మధ్యలో పద్మ ముగ్గుని, ముందర గోవిందనామాలు వచ్చేటట్టు వేశారు. గుమ్మ ముందు అయితే అమ్మవారి పాదాలు, అలాగే పద్మ ముగ్గులు, అలాగే ఈ పువ్వుల డిజైన్తో అయితే మా గుమ్మం అంతా నిండిపోయింది. తులసమ్మ కుండీకి కూడా అటువైపున ఇటువైపున ఇలా తామర పువ్వునైతే వేయించాము. మీరు చూసినట్లయితే 3 ముగ్గుల్లో కూడా తామర పువ్వులే ఉంటాయి. గుమ్మ ముందు తామర పువ్వు ఉంటుంది. నాకైతే సైడ్ డిజైన్ ఈ డిజైన్ నచ్చింది. ఫ్లవర్ వచ్చి చిన్న కొమ్మలు వచ్చాయి. ఆ డిజైన్ని వేయమన్నాను, ఆ డిజైన్ వేశారు. దీపావళి తర్వాత కార్తీక మాసం స్టార్ట్ కాబట్టి ఇలా ముగ్గులు వేసుకుంటే బాగుంటుందని అయితే ఇలా ముగ్గులను అయితే వేసుకున్నాము. ముందు మా పక్కన ఆవిడంటే పెయింటింగ్ వచ్చిన ఆవిడైతే ముగ్గుల్ని వేసుకున్నారు. అది చూసి మేము కూడా ముగ్గుల్ని వేయమంటే మాకు కూడా ఇలా వేసి పెట్టారు. అయితే మా పక్కన ఆవిడ ముగ్గులను కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి మా పక్కన ఆవిడ ముగ్గులను అయితే ఇలా ముందు ఆవిడ వేసుకున్నారు. ఇలా ఆవిడైతే దీపాల ముగ్గునైతే వేసుకున్నారు. అయితే ముగ్గురు గుమ్మాల ముందు కామన్గా అమ్మవారి పాదాల డిజైన్ ఉంటుంది. అలాగే మధ్యలో తామర పువ్వు అయితే మధ్యలో డిజైన్ కామన్గా ఉంటుంది. అయితే ముందు ఉన్న ముగ్గు అయితే ఫ్లవర్స్ వేశారు. మేమిద్దరం అయితే పద్మ ముగ్గులు అయితే వేసుకున్నాము. ఇదైతే దీపావళి రోజు ఫ్రెండ్స్. దీపావళి రోజు అయితే వర్షం వచ్చింది ఆఫ్టర్నూన్ నుంచి. ఆఫ్టర్నూన్ అయితే ఇలాగ షాపులన్నీ బురదతో అయితే నిండిపోయాయి. దీపావళి రోజు క్రాకర్ షాపులు అయితే చింతలపూడిలో అయితే ఫైర్ స్టేషన్ ముందు ఇలా అయితే షాపులు పెట్టారు, కానీ చాలా అంటే చాలా వర్షం వల్ల బురదతో అయితే నిండిపోయాయి. అయితే మా ముగ్గులు ఎలా ఉన్నాయో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే ఇవి దీపావళి రోజు కొన్నవి మతాబులు, కాకరపు ఒత్తులు, సిసింద్రీలు, టపాకాయలు, అలాగే పెన్సిల్స్, ఇలా చాలా రకాలు అయితే కొనుక్కున్నారు పిల్లలు. ఇలా అయితే మా దీపావళి స్టార్ట్ అయింది. దీపావళి అంటేనే దీపావళి పండుగ కదా ఫ్రెండ్స్. ఎన్ని దీపాలు వెలిగించుకుంటామో అంత వెలుగు అయితే మన జీవితంలో ఉంటుంది. ఇలా అయితే మేము దీపాలను వెలిగించాము. ఇలా మా పిల్లలు అయితే ఇప్పుడు దీపాలను అయితే తీసుకువస్తున్నారు. వాళ్ళకి ముందు దీపాలు పెట్టగానే వెళ్ళి అన్నీ కాల్చేయాలని ఆతృత ఎక్కువ. అందుకే త్వరగా అయితే మా పిల్లలు దీపాలను అయితే పెట్టేస్తున్నారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మేము ముగ్గు వేసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళి అక్కడ దీపాలను వెలిగించిన తర్వాత ఇంటికి వచ్చి దీపాలను అయితే పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు ముందే ముగ్గు వేసుకుని ఉండటం వల్ల ముందు ఇంటికాడ దీపాలను పెట్టుకుని తర్వాత స్కూల్కి వెళ్దామని అయితే అనుకున్నాము. అయితే ఇలా దీపాలు పెడుతున్నప్పుడు ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని పండుగల్లో దీపావళి పండుగ అంటే చాలా మందికి ఇష్టం. దీపం పెడుతూ ఉంటే ఒక రకమైన అనుభూతి అయితే మనందరిలో అయితే కలుగుతుంది. అయితే దీపావళి రోజునైతే నేను ఇలా అయితే పూజను చేసుకున్నాను. అయితే ప్రతి దీపావళి పండగకి నేను సేమియాని అయితే కాస్తాను. సేమియాని అయితే ఇలాగా నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. ఆ రోజు అయితే ఇలాగ పూజనైతే చేసుకుని అమ్మవారి ముందు పూజ చేసుకుని మేము అష్టలక్ష్మి స్తోత్రం మేము మన దీపవర్ణన చదువుకుని అయితే దీపావళిని స్టార్ట్ చేస్తాము. తులసమ్మకు కూడా పూజ చేసిన అయితే దీపాలను అయితే పెట్టుకున్నాము. ఇలా దీపాలను చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో కదా ఫ్రెండ్స్. ఇలా గోడ అంతా మాకు దీపాలతో అయితే నిండిపోయింది. ఇలా అయితే మేము దీపాలను అయితే ఇలా పెట్టుకున్నాము. అయితే మా ఫ్లోర్ అంతా ఇలా దీపాలతో అయితే నిండిపోయింది. ఇలా దీపాలను అయితే గోడ మీద ఇలా పెట్టుకున్నాము. ముగ్గులను అయితే ఈ దీపాలని ఇలా అయితే పెట్టాము.
మేము ముందు రోజు రెడీ చేసుకున్న ముగ్గుల్లో ఈ దీపాలంటే ఎంతో చక్కగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా అయితే మా ఫ్లోర్ అంతా దీపాలతో ఇలా అయితే నిండిపోయింది. అయితే దీపావళి రోజు అయ్యప్ప స్వామి గుడిలో అయితే స్వాములందరూ కలిసి దీపాలను అయితే వెలిగించారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను రండి. ఇలా శివలింగ రూపంలో అయితే అందరు స్వామిల్ని దీపాలని వెలిగించారు. మా స్వామికి ఆ రోజు ఖాళీయే లేదు. 8:30కి అయితే దీపావళి రోజు ఇంటికి వచ్చారు. అయ్యప్ప స్వామి గుడిలో అయితే ఆయన దీపారాధన చేసుకుని పూజలో నిమగ్నం అయిపోయారు. నేను మా పిల్లలు ఇంటికాడ దీపారాధన చేసిన తర్వాత అయితే స్కూల్కి వెళ్ళాము. ఇలా స్కూల్లో అయితే హ్యాపీ దీపావళి అని అయితే డెకరేషన్ చేశారు. ఇదిగోండి మా పిల్లలు స్టార్ట్ చేశారు. మేము స్కూల్కి వెళ్ళి పూజను చేసిన తర్వాత అయితే మా స్వామి వచ్చారు. ఇలా స్కూల్కి స్వామి వచ్చిన తర్వాత అయితే మా పిల్లలు స్వామి కలిసి ఇలా దీపావళిని ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలకి సిసింద్రీలు మతాబీలు ఇవన్నీ పేల్చడం అంటే చాలా ఇష్టం. వాటికన్నా ఎక్కువగా టపాకాయలు అవి కూడా వేస్తానంటారు. మాకు చాలా అంటే చాలా భయం వేసింది. మా స్వామి కూడా వీళ్ళతో కలిసి అయితే అన్నీ కాలుస్తున్నారు. ఇది విష్ణు చక్రం, అది పైనే తిరుగుతుంది. నేనైతే నా చిన్నప్పుడు చిచ్చుబుడ్డిని కూడా వెలిగించేదాన్ని కాదు. కాకరపోతులు మతాబీలతో అయితే నా దీపావళి అయిపోయేది. మతాబీలు పేల్చగానే ఆ స్మెల్ కూడా నాకు పడేది కాదు. కానీ మా పిల్లలు అలా కాదు, పెద్ద పెద్ద వాటిని వెలిగిస్తానంటారు. ముందు రోజు నుంచే దీపావళి స్టార్ట్ చేశారు. ముందు రోజునే చాలా అంటే చాలా పేల్చుకున్నారు. దీపావళి రోజునైతే ఇక చెప్పక్కర్లేదు. చూసారుగా మా జాష్మిత ఒకసారి వెలిగించింది, అది వెలగట్లేదని మళ్ళీ వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి మరీ వెలిగిస్తుంది. మా పెద్దమ్మాయి అయితే ఏం కాల్చుదామో అర్థం కావట్లేదు, తీసి మతాబిల్ని అయితే కాలుస్తుంది. ఇలా అయితే మా దీపావళి పండుగ సరదాగా అయితే అయ్యింది. వాళ్ళకి పెన్సిల్స్ అలాగే తాళ్ళు చిన్న చిన్నవే పేల్చారంట. కాకరపువ్వొత్తులు మతాబీలు కాదు, చిచ్చుబుడ్లు టపాకాయలు అయితే వేస్తానంటున్నారు. ఇలా మా స్వామి అయితే పెన్సిల్ని వెలిగించి ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మా పిల్లలకి చిచ్చుబుడ్లు అంటే చాలా ఇష్టం. ఇలాగ చిచ్చుబుడ్లను అయితే ఎక్కువ అయితే వాళ్ళు కాలుస్తారు. ఇదిగో చూడండి మీరే. మరి నేనేం కాలుస్తున్నానో చూద్దురుగాని రండి. ఇలా అయితే కాకరపువ్వొత్తులను అయితే కాలుస్తున్నాను. అయితే వాళ్ళందరూ వెలిగించారు కదా, నేను కూడా ఒక చిచ్చుబుడ్డిని వెలిగిద్దామని అయితే ట్రై చేశాను. ఆ చిచ్చుబుడ్డిని వెలిగించాను కానీ నాకైతే భయం వేసింది, దూరంగా అయితే నిలబడ్డాను. మీకు ఎవరికైనా నాలాగా భయం ఉంటుందా ఇలాగా పేల్చేటప్పుడు? నాకైతే ఆ సౌండ్లకే చాలా భయం వేస్తుంది. అలాగే నాకు ఆ స్మెల్ కూడా పడదు. మా పిల్లలు నాలా కాదు, దీపావళి పండుగని చాలా ఎంజాయ్ చేస్తూ అయితే జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ అంటేనే మనకి చెడుపై మంచి సాధించిన విజయము, చీకటిని పారద్రోలి వెలుగుని పంచే పండుగ మనకి ఈ దీపావళి పండుగ. ఈ దీపావళి మనం ఎందుకు చేసుకుంటామంటే సత్యభామ నరకాసురుని సంహరించినందుకైతే మనం ఈ దీపావళిని అయితే చేసుకుంటాము. అయితే శ్రీకృష్ణుడు నరకాసురుని చంపగల సామర్థ్యత కలిగి ఉండి కూడా సత్యభామతో ఎందుకు చంపించాడంటే ఆడవారు అందరూ ధైర్యంతో ఉండాలని అయితే ఆ రోజుల్లోనే కృష్ణుడు మనకి నిరూపించాడు. కృష్ణుడు ప్రతి విషయాన్ని మనకి దారి చూపే విధంగానే ప్రబోధించాడు. అయితే భగవద్గీత లాంటి గ్రంథాలలో కూడా అలాగే మనకి మంచి మార్గాన్ని అయితే చూపించాడు. అలాగే సత్యభామతో నరకాసురుని వదనం జరిపి ఆడవాళ్ళు అందరూ ఎలా ధైర్యంగా ఉండాలి అని అయితే నిరూపించాడు. ఆడవారు ఆదిశక్తి స్వరూపులని చెప్పకనే చెప్పారు శ్రీకృష్ణుల వారు. జై శ్రీకృష్ణ. ఆ రోజు నరకాసురుడి వధ జరిగిన సందర్భంగా మనం అయితే ఇలాగా చీకటిని పారద్రోలి అయితే మనం దీపావళి పండుగనైతే ఇలా చేసుకుంటాము. ఇది అందరికీ తెలిసిన కథ అయినా ఈ దీపావళి రోజునైతే అది మనం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యము. మా చిన్నప్పుడు అయితే దీపావళి పండుగ ముందు రోజు అయితే స్కూల్లో దీపావళి పండుగ గురించి అయితే చెప్పేవారు, మరియు జాగ్రత్తల గురించి కూడా చెప్పేవారు. ప్రతి సంవత్సరం దీపావళి కథ గురించి చెప్పినా మళ్ళీ ఎప్పుడు చెప్తారు అనుకునే వాళ్ళం మేమందరం. అది అందరికీ తెలిసిన కథ అయినా మరోసారి వినాలి అనిపించేది మాకు. మీకు కూడా అలాగే అనిపించిందా? ప్రతి సంవత్సరం ఇంకా కొత్తగా దీపావళి పండగ చేయాలని అయితే మనందరం అనుకుంటాం కదా. దీపావళి పండగ స్పెషలే అది.
ఆ రోజు ఎన్ని కాల్చినా ఇంకా కాల్చాలి అయితే అనుకుంటాము దీపావళి రోజు. ఇలాగా ఈ సంవత్సరం మా దీపావళి పండగ అయితే ఇలా సరదాగా అయితే అయ్యింది. మీ దీపావళి పండగ కూడా ఇలా సరదాగా అయ్యిందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.